కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పుట్టిస్తున్నారు. వడ్ల బోనస్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్. హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ లీడర్వా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. అసెంబ్లీ ఎన్నికల ముందు తీయగా నోటితో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్గా పెరిగిందో అంతే వేగంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు. మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు చేస్తాను, గా పనిచేసి పేరు పొందు. గీ తిట్లేంది నాకు అర్థం కాదు. మాకు తిట్టరాకనా ఏంది? భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా? ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు. గా పని చేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్లదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనేయమని హెచ్చరించారు. సీఎం గురించి ఎక్కువగా మాట్లాడితే తాట తీస్తామని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్న మీరే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు. రైతులను వేధించి అక్రమంగా భూములు లాక్కుని ఫామ్ హౌస్లు కట్టుకున్న హరీష్ రావు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో 4 నెలల దాకా కేబినెట్ కూడా ఏర్పాటు చేయని వారు 100 రోజుల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రిపూట చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు, నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటే అన్నట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నీకు తప్పకుండా సరి అయిన సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ 2018లో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చిండు. మరి మీ మామని ఎందుకు అడగలేదు? 23 వరకు కూడా అసంపూర్తిగానే ఉంది మీ రుణమాఫీ కార్యక్రమం, సంపూర్ణంగా ఇయ్యలేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందు నుంచే షురూ చేశారు మీరు. అదేదో 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళకు ముంగల జనరల్ ఎలక్షన్లలో మాట్లాడినట్టుగా మాట్లాడుతారు మీ పార్టీ వాళ్ళు. కాబట్టి జాగ్రత్త. మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాష పైన అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. నువ్వు మళ్ళీ వచ్చే ఎలక్షన్లకల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కూడా అందులో నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర